మీలో ఎంతమందికి ఈ వెల్లుల్లిపాయ కారం అంటే ఇష్టమో కమెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టము. లాస్ట్ టైమ్ ఒకసారి గ్యాస్ అయిపోయినప్పుడు రైస్ కుక్కర్‌లో మా వారికి గుడ్డు ఎల్లిపాయ కారం చేసిచ్చాననమాట. అప్పటినుంచి మా వారికి కూడా చాలా ఫేవరెట్ అయిపోయింది. సో, ఇంకిప్పుడైతే నాకు సింపుల్‌గా అలాగే స్పైసీగా ఏదైనా తినాలి అనిపించింది. అందుకే వెంటనే ఈ వెల్లిపాయ కారం అయితే చేసుకుంటున్నాను. చిన్నప్పుడైతే మా అమ్మ ఇంట్లో కూరగాయలు ఎప్పుడైనా సడన్‌గా అయిపోయినప్పుడు ఈ వెల్లిపాయ కారము, గుడ్డు చేసిచ్చేదనమాట. చాలా సింపుల్‌గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇంకా మా వారికైతే ఇలా నేను చేసిచ్చేంత వరకు ఇలా వెల్లుల్లిపాయతో చేస్తారన్న సంగతి కూడా మా వారికి తెలీదు. తిన్నాక మా వారికి చాలా చాలా నచ్చింది. ఏదేమైనా మనం చేసే ఎలాంటి రెసిపీ అయినా సరే హస్బెండ్ పొగిడితే మాత్రం మన ఆనందానికి అవధులుండవు కదా! ఇంకా కొత్త కొత్త వెరైటీస్, కొత్త కొత్త క్రియేటివిటీస్ కూడా మనలో పుట్టుకొచ్చేస్తాయి. చేసేది సింపుల్ రెసిపీ అయినా ఒక్కసారి వాళ్ళు బావుంది అంటే చాలు నిజంగా మనం తినకపోయినా సరే ఆ కడుపు నిండిపోతుందనమాట. ఈరోజు మా విషయం కూడా అంతే. కానీ ఈరోజు ఈ వెల్లిపాయ కారం చేస్తున్నానన్న సంగతి మా వారికి తెలీదు. సడన్‌గా చూసి ఏంటి ఏం పచ్చడి చేశావని చెప్పి అడిగారు. వెల్లుల్లిపాయ కారం చేశానని చెప్పగానే వెంటనే వేడి వేడి అన్నంలో ఈ వెల్లుల్లిపాయ కారం ఏసుకొని తిన్నారు. ఎంత బాగా నచ్చిందంటే దీంట్లో ఇంకా కాంబినేషన్‌గా మా వారికి గుడ్డు వెల్లుల్లిపాయ కారం అంటే ఇంకా ఇంకా ఇష్టము. మనకెప్పుడైనా ఓపిక లేనప్పుడు, వంట చేయడానికి బద్ధకం వచ్చినప్పుడు, సింపుల్‌గా స్పైసీగా తినాలి అనిపించినప్పుడల్లా ఈ వెల్లుల్లిపాయ కారం అనేది బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. మీలో ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే డెఫినెట్‌గా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.